క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం పూర్తి కావస్తోంది. దీంతో భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడి పదవి రేసుకు గడువు ముగిసే సమయానికి వేలల్లో దరఖాస్తులు అందాయి. మరోవైపు కోచ్ పదవికి ఒక పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయనతో బీసీసీఐ చర్చలు దాదాపు ముగింపు దశకు చేరినట్లు క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ ఎవరైనా ద్రవిడ్ తర్వాత భారత జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్న ఆ మొనగాడెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ అనంతరం భారత టీం హెడ్ కోచ్ పదవి నుంచి ద్రవిడ్ తప్పుకోనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తులను బీసీసీఐ ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో పలువురు విదేశీ క్రికెటర్లు సైతం టీమిండియా కోచ్గా రావడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం టీమిండియా మాజీ ఆటగాడు కోల్కతా నైట్ రైడర్స్ కోచ్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా ఖరారైనట్లుగా ఆయన పేరు ప్రస్తుతం అందరి నోట వినిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు కొత్త ప్రధాన శిక్షకుడి కోసం వేట మొదలుపెట్టింది. ప్రస్తుతం చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం జూన్ నెలతో ముగియనుండడంతో జూలై 1న కొత్త కోచ్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడి పదవి రేసులో గౌతమ్ గంభీర్ పేరు గట్టిగా వినిపించడంతో పాటు బీసీసీఐతో గంభీర్ చర్చలు దాదాపు ముగింపు దశకు చేరినట్లుగా క్రికెట్ వర్గాలంటున్నాయి. ఒకవైపు భారత క్రికెట్ ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వారసుడిగా స్వదేశీ కోచ్ను మాత్రమే నియమిస్తామని, విదేశీ కోచ్లకు అవకాశం లేదని బీసీసీఐ కార్యదర్శి జైషా కొద్ది రోజుల క్రితమే ప్రకటించడంతో వీవీఎస్ లక్ష్మణ్తో సహా పలువురు ప్రముఖ స్వదేశీ శిక్షకుల పేర్లు వినిపించాయి. అయితే ఐపీఎల్ 17 సీజన్ విజేతగా కోల్కతా నైట్ రైడర్స్ నిలవడంతో ప్రధాన పాత్ర వహించిన భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేరు హఠాత్తుగా బయటికొచ్చింది. మరోవైపు భారత క్రికెటర్ ఓపెనర్గా జట్టుకు ఎన్నో విజయాలందించిన గంభీర్ 2011 వన్డే ప్రపంచకప్ విజయంలోనూ ప్రధాన పాత్ర పోషించాడు. విపరీతమైన క్రికెట్ పరిజ్ఞానంతో వ్యూహాత్మకంగా ఆలోచించడంలో దిట్టాగా పేరొందిన గంభీర్ను ప్రత్యర్థులు కొరకరాని కొయ్యగా గట్టి క్రికెట్ పిండంగాను పరిగణిస్తారు. అలాగే కోల్కతా ఫ్రాంచైజీని 2 సార్లు విజేతగా నిలిపిన ఘనత కెప్టెన్గా గౌతమ్ గంభీర్కు మాత్రమే దక్కుతుంది. అంతేకాకుండా దశాబ్ద కాలం విరామం తర్వాత మరోసారి కోల్కతాను ఐపీఎల్ విన్నర్గాను నిలపడంలో మెంటార్ స్థానంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఆటగాళ్లలోని ప్రతిభను గుర్తించడం, స్థాయికి తగ్గట్టుగా రాణించేలా చేయడంలో గంభీర్కు ఎంతో నైపుణ్యం ఉంది. 2024 ఐపీఎల్ విజేతగా కోల్కతా నైట్ రైడర్స్ నిలవడంలో తెర ముందు శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని ఆటగాళ్లు ఎంతో, తెర వెనక జట్టుకు మార్గదర్శకుడిగా గౌతమ్ గంభీర్ అంతే భూమిక నిర్వహించాడు. గంభీర్కు క్రికెట్ శిక్షకుడిగా ఎలాంటి అనుభవం లేకున్నా మెంటార్గా మాత్రం గొప్ప గుర్తింపే ఉంది. ప్రత్యర్థి జట్లు ఆటగాళ్ల బలాబలాలను పసిగట్టడం, దానికి తగ్గట్టుగా వ్యూహాలు పన్నడంలో గంభీర్ మాత్రమే సాటి. ఐపీఎల్ విజేత జట్టుకు ట్రోఫీ ప్రధాన సమయంలో బీసీసీఐ కార్యదర్శితో కోల్కతా మెంటార్గా గంభీర్ మాట్లాడుతూ కనిపించాడు. దీంతో కోల్కతాను విజేతగా నిలపడంలో ప్రధాన పాత్ర వహించిన గంభీర్ను బోర్డు కార్యదర్శి జైషా అధ్యక్షుడు రోజర్ బిన్నీ సైతం అభినందించారు. ఇదే సమయంలో భారత్ జట్టు చీఫ్ కోచ్ పదవిని చేపట్టాలని గంభీర్ను కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు భారత జట్టు ప్రధాన శిక్షకుడి పదవి కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు సైతం గత మే 27నే ముగిసింది. భారత కోచ్ పదవి చేపట్టడానికి గౌతమ్ గంభీర్ బీసీసీఐ ముందు కొన్ని షరతులు, ప్రతిపాదనలు ఉంచినట్లుగా తెలుస్తోంది. అయితే క్రికెట్ విశ్లేషకుడిగా, మెంటార్గా బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన గంభీర్కు భారత జట్టు ప్రధాన శిక్షకుడిగా వ్యవహరించడం అంత తేలిక కాదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
భారత జట్టు చీఫ్ కోచ్ పదవికి అంటే నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందని, కుటుంబం కంటే భారత జట్టుకి అధిక ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుందని, అందుకు గంభీర్ సుముఖంగా ఉన్నాడో లేదో తెలియదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. భార్య, 2 కుమార్తెలను నెలల తరబడి విడిచిపెట్టి భారత జట్టునే అంటిపెట్టుకోనుండే పరిస్థితి భారత చీఫ్ కోచ్గా గంభీర్కు ఎదురు కానుంది. 2 నెలల పాటు జరిగే ఐపీఎల్లో గంభీర్ కోల్కతా మెంటార్గా 5 సార్లు బ్రేక్ తీసుకోవడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భారత చీఫ్ కోచ్ సవాలును గంభీర్ స్వీకరించగలడా అన్న దానికి జవాబు రానున్న రోజుల్లో దొరకనుంది. భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడికి బీసీసీఐ ప్రస్తుతం నెలకు ₹1 కోటి వేతనంగా చెల్లిస్తోంది. అంటే ఏడాదికి ₹12 కోట్ల కాంట్రాక్టుపై 2 సంవత్సరాలుగా పదవీ కాలాన్ని నిర్ణయించింది. గతంలో భారత జట్టుకు, న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జాన్ రైట్ తొలి విదేశీ కోచ్గా వచ్చాడు. అలాగే డంకన్ ఫ్లెచర్, గ్యారీ కిరెస్టెన్, గ్రేగ్ చాపెల్ లాంటి విదేశీ కోచ్లు సేవలందించిన గ్యారీ కిరెస్టెన్ మినహా మిగిలిన వారు ఆశించిన ఫలితాలు అందించలేకపోయారు. ఆ తర్వాత అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి చీఫ్ కోచ్లుగా భారత జట్టుకు పలు చిరస్మరణీయమైన విజయాలందించారు. గత 3 ఏళ్లుగా భారత జట్టు ప్రధాన శిక్షకుడిగా ఉన్న రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో వన్డే ప్రపంచ కప్ టెస్ట్ లీగ్ ఫైనల్స్లో భారత్ రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జూన్ 2 నుంచి 29 వరకు జరిగే టీ20 ప్రపంచ కప్లో టాప్ ర్యాంకర్ భారత్కు రాహుల్ ద్రవిడ్ చీఫ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. 2011 తర్వాత మరో ఐసీసీ ట్రోఫీ గెలుచుకోవడంలో విఫలమైన భారత్కు విశ్వ విజేతగా నిలపడానికి ప్రస్తుతం ప్రపంచ కప్ను మించిన సువర్ణ అవకాశం మరొకటి లేదని అందరూ భావిస్తున్నారు. అయితే చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్తో పాటు సీనియర్ స్టార్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు సైతం దేశానికి ప్రపంచ కప్ సాధించి పెట్టే ఆఖరి అవకాశం ఇదేననటంలో ఏమాత్రం సందేహం లేదు. టీ20 ప్రపంచ కప్ ముగిసిన కొద్ది రోజులకే భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడి బాధ్యతను రాహుల్ ద్రావిడ్ నుంచి మరో వ్యక్తి అందుకోబోతున్నారు. ఇంతకు ఎవరా బొనగాడు అన్న ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలంటే మరికొద్ది వారాల పాటు వేచి చూడక తప్పదు.